Okay. Good morning, children. Now we are at 671 question. What is this 671 question? The number of valency electrons in carbon atom is. Valency electrons means what? Valency shell లో ఉన్న electrons. Valency shell అంటే ఏంటిది? చిట్ట చివరి ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటున్నాడు. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 6 కాబట్టి 1s2 2s2 2p2. సో లాస్ట్ షెల్లో ఎన్ని, ఇది లాస్ట్ షెల్ నెంబర్, ఇది లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 2 4. దట్స్ వై ద వ్యాలెన్సీ ఆఫ్ దట్ కార్బన్ ఈజ్ హౌ మచ్? 4. వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ 4. కార్బన్ వ్యాలెన్సీ 4 అని ప్రూఫ్ చేసిన వాళ్ళు ఎవరంటే లెబెల్ అండ్ వాంట్ హాఫ్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చేసినారు? కార్బన్ వ్యాలెన్సీ 4 అని ప్రూఫ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 672 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై కార్బన్ ఇన్ ఇట్స్ కాంపౌండ్స్ ఈజ్. నంబర్ ఆఫ్ వాట్? కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై కార్బన్ ఎప్పుడు ఎన్ని కోవాలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది? కార్బన్ యొక్క కోవాలెన్సీ ఎంత అనుకున్నాము? 4 అనుకున్నాం. కాబట్టి కార్బన్ ఎప్పుడు ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కార్బన్ ఎప్పుడు కూడా 4 బాండ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. తన చుట్టూ ఎప్పుడు ఎన్ని బాండ్స్ ఉంటుంది? 4 బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కనుక ఉందనుకోండి, ఇది C2H4 స్ట్రక్చర్. ఒకవేళ C2H2 మాత్రమే ఉందనుకోండి, దీన్ని ఎట్లా రాస్తాము? కార్బన్ రాసి ఇటొక హైడ్రోజన్. కార్బన్కి ఇప్పుడు ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్. ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్. కానీ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. కాబట్టి ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా మనం కార్బన్కి ఎప్పుడు 4 బాండ్స్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. సో కాబట్టి కార్బన్ ఎప్పుడు కోవాలెన్స్ హౌ మచ్? 4. కార్బన్ ఏ రకమైన బాండ్స్ని ఫామ్ చేస్తుంది? కార్బన్ సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది, డబుల్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది, ట్రిపుల్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. ఒక్కొక్క ఉదాహరణ రాద్దాం. C2H6 అంటే ఏంటిది? ఈథేన్. ఇందులో కార్బన్ ఎప్పుడు కూడా అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. కార్బన్ C2H6. దిస్ ఈజ్ ద వాట్ స్ట్రక్చర్ ఆఫ్ C2H6. డబుల్ బాండ్ ఉండేదానికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. C2H4. దీన్ని ఈథీన్ అంటారు. దీని పేరేంటి? ఈథీన్. సో ఈథీన్ కార్బన్. ఇటు 2, దీనికి 2 హైడ్రోజన్లు ఇస్తాము, దీనికి 2 హైడ్రోజన్లు ఇస్తాము. సో ఇంకా కార్బన్కి ఎన్ని బాండ్స్ అయినాయి? 3 అయినాయి. ఈ కార్బన్ కూడా 3 అయినాయి కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ పెట్టడం జరుగుతుంది. ఇది డబుల్ బాండ్ ఉంటుంది. కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉన్నది చూద్దాం. అది C2H2. ట్రిపుల్ బాండ్ ఉన్నది C2H2. CH ఇటొక H, 2 Hలు అయిపోయినాయి. కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నవి? 2 బాండ్స్ ఉన్నవి. ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నవి? 2 బాండ్స్ ఉన్నవి. కాబట్టి 4 బాండ్స్ రావడం కోసం ఇక్కడ ట్రిపుల్ బాండ్ పెడతాం. అంటే కార్బన్ సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఆన్సర్ ఆల్ ద అబౌవ్. ఈ C2H2 యొక్క పేరు ఏంటిది? ఇథైన్ లేదా ఎసిటలీన్. ఇథైన్ లేదా ఎసిటలీన్. నెక్స్ట్ 674 క్వశ్చన్ చూడండి. ద హైబ్రిడైజేషన్ ఇన్ మీథేన్ ఈజ్. మీథేన్లో ఏ రకమైన హైబ్రిడైజేషన్ ఉంటుంది? ఇక్కడ ఇంకా అన్ని వల్లేదు. సో దట్స్ వై మీథేన్లో ఉన్న హైబ్రిడైజేషన్ ఏంటి అని అంటే కార్బన్ హైడ్రోజన్. ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్లో కార్బన్ ఉన్న కాంపౌండ్స్లో మనం హైబ్రిడైజేషన్ ఎట్లా చెప్పాలి అంటే నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. అంటే నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఏంటివంటే ఆల్ సింగిల్ బాండ్స్ సిగ్మా బాండ్స్. ఒకవేళ డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది, ఒకటి పై బాండ్ ఉంటుంది. ఒకవేళ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది, 2 పై బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా? అన్ని సింగిల్ బాండ్స్ సిగ్మా బాండ్సే. డబుల్ బాండ్లో ఒక సిగ్మా ఉంటుంది, ట్రిపుల్ బాండ్లో ఒక సిగ్మా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు CH4 నా హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు CH4 మాలిక్యూల్. CH4లో కార్బన్ ఎన్ని సింగిల్ బాండ్స్, ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నవి?
అన్ని సింగిల్ బాండ్స్ సిగ్మా బాండ్సే కాబట్టి 4 ఉన్నాయి. సో అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 కనుక వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఎస్ ఆర్బిటాల్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. పీలో మాత్రం 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. పీ ఆర్బిటాల్స్ 3 వరకు ఉండొచ్చు. px, py, pz కాబట్టి. ఇప్పుడు 1 రాసాం అనుకోండి. 1 + 1 2 అవుతుంది. నాకు ఎంత రావాలి? 4 రావాలి. ఇక్కడ 2 రాయండి. 1 + 2 3 అయింది. కాబట్టి ఇక్కడ 3 రాయండి. 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి మీథేన్ ఇది CH4 అంటే మీథేన్. మీథేన్లో కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఎంత? sp3. ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాను నేను? సిగ్మా బాండ్స్ ఎన్నైతే సిగ్మా బాండ్స్ వస్తాయో అది x ఈజ్ ఈక్వల్ టు అనుకోవాలి. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈ నెత్తి మీద కూడితే నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్కి ఈక్వల్ కావాలి. ఎస్కి ఎప్పుడు 1 ఉంటుంది. S2 రాయడానికి వీల్లేదు. ఎస్ ఆర్బిటాల్ ఎప్పుడు 1 ఉంటుంది. పీ ఆర్బిటాల్ మాత్రం px ఉండొచ్చు, py ఉండొచ్చు, pz ఉండొచ్చు. 3 ఉండొచ్చు కాబట్టి 3 వరకు రాసుకోవచ్చు. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ అండ్ బాండ్ యాంగిల్ ఇన్ ఈథీన్ ఈజ్. ఫస్ట్ ఈథీన్ యొక్క ఫార్ములా మీకు తెలవాలి. ఈథీన్ యొక్క ఫార్ములా C2H4. ఈథీన్ యొక్క ఫార్ములా C2H4. ఇప్పుడు కార్బన్ రాద్దాం. నెక్స్ట్ హైడ్రోజన్లు. దీనికి 2 హైడ్రోజన్లు ఈక్వల్గా షేర్ చేయాలి. దీనికి 2 హైడ్రోజన్లు. 4 హైడ్రోజన్స్ అయిపోయినాయి. కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్ ఉండాలి. కానీ ఎన్ని ఉన్నాయి? కార్బన్కు 3 ఉన్నాయి. 1 2 3 1 2 3 3 ఉన్నాయి. కాబట్టి 4 రావాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక బాండ్ పెట్టండి. ఫస్ట్ ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది? నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. ఎన్ని సిగ్మా బాండ్స్? 1 2 డబుల్ బాండ్లో ఒకటి వస్తుంది 3. మొత్తం 3 సిగ్మా బాండ్స్ వచ్చినాయి. కాబట్టి S1P2 sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ కనుక జరిగితే బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది. ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్ జరిగితే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 ఉంటుంది. షేప్ ఏం షేపు? ట్రైగోనల్ ప్లేనార్ షేప్. ఒకవేళ sp3 హైబ్రిడైజేషన్ కనుక వచ్చింది అనుకోండి. మీకు sp3 హైబ్రిడైజేషన్ కనుక వస్తే దాని యొక్క షేప్ టెట్రాహైడ్రల్ షేప్. బాండ్ యాంగిల్ వచ్చి 109 డిగ్రీస్ 28 మినిట్స్. ఓకే, ఇది sp3. ఒకవేళ sp హైబ్రిడైజేషన్ కనుక వస్తే షేప్ లీనియర్ షేప్, బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్. ఇవి ఐటమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకు అడిగిన దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. sp2 హైబ్రిడైజేషన్ 120 డిగ్రీస్.